హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాంట్లో ఏంటంటే మంచి పాఠ్య పుస్తకానికి ఉండవలసిన లక్షణాలు అనే టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగిందనమాట. దాంట్లో ప్రీవియస్ క్లాస్లో ఉపయోగించే భాష వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. టుడే టాపిక్ వచ్చేసి ఉదాహరణ పటాలు అనే టాపిక్ని ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే పాఠ్యపుస్తకంలో ఇచ్చిన ఉదాహరణలు పటాలు, రేఖాచిత్రాలు ఖచ్చితంగాను సరైనవిగాను సాధికారికంగాను సత్యమైనవిగాను ఉండాలన్నమాట. సో మంచి పాఠ్యపుస్తకం ఏంటి, ఉదాహరణల పటాలు కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే సాధికారంగా పిల్లలు సాధించేవిగా అలాగే నిజమైనవిగా ఉండాలని చెప్తున్నారు. పటాలలోని భాగాలు వివరణగాను స్పష్టంగాను గుర్తించబడి ఉండాలి. పటాల్లో భాగాలు ఏంటంటే ఏదో ఇచ్చామన్నట్టు కాకుండా దానిలో భాగాలు వివరంగా ఉండి పిల్లలకు స్పష్టంగా గుర్తించగలిగేలాగా ఉండటం కూడా ఒక మంచి పాఠ్యపుస్తకం యొక్క లక్షణంగా పరిగణించబడుతుందన్నమాట. విద్యార్థి ఆ స్థాయిలో పరిచయం ఉండే అవకాశం లేని ఉదాహరణలో పటాలు ఇవ్వరాదు. వాళ్ళ యొక్క స్థాయికి ఏవి పరిచయం చేయాలో అవి మాత్రమే పరిచయం చేసే అవకాశం ఉన్నవి మాత్రమే ఉదాహరణలో పటాలుగా ఇవ్వటం అనేది జరగాలి. కానీ వాళ్ళకి స్థాయికి మించి కానీ తక్కువ స్థాయికి చెందినవి కానీ పరిచయం ఉండే అవకాశం లేనివి ఇవ్వకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. ఒక సమస్య లేదా సిద్ధాంతంలో ఇచ్చిన పటం తగిన స్థాయిలో ఉండాలి. ఒక సమస్యలో కానీ ఒక సిద్ధాంతం కానీ ఒక పటం ఇస్తే దానికి వాళ్ళ పిల్లల స్థాయికి తగిన విధంగా ఉండాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సమస్య మరియు పటాలు ఒకే పేజీలో ఉండాలి. ప్రాబ్లం కానీ పటాలు కానీ ఎప్పుడు కూడా ఒకే పేజీలో ఉండాలి. పటం ఒక చోట అంటే పిక్చర్ ఒక చోట, ప్రాబ్లం ఒక చోట ఉండకూడదు. వేరేలో పేజీలో ఉండకూడదు. అది ఒక మంచి పుస్తకం యొక్క లక్షణం కాదు అని ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే రెండు ఒక దగ్గర ఉంటాయో అది కూడా ఒక మంచి పుస్తక లక్షణంగా కన్సిడర్ చేయటం అనేది జరుగుతుంది. అభ్యాసాలు ఒక మౌలిక భావన అవగాహనకు అవసరమయ్యే అభ్యాసాలు సరిపడా ఉండాలి. ఎలా ఉండాలి అభ్యాసాలు అంటే, ఒక అభ్యాసంలో కొన్ని సమ్స్ అనేవి ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్, చాలా నెంబర్ ఆఫ్ లెక్కలు అనేవి ఉంటాయి కదా. వాళ్ళకి ఏంటంటే ఒక మౌలిక భావనకు అవగాహనకు అవసరమయ్యే వాళ్ళలో ఒక మౌలిక భావన అనేది ఏర్పడాలి. అలాగే అభ్యాసాలు ఉండే లెక్కలు ప్రాబ్లమ్స్ కూడా ఎలా ఉండాలి, అవగాహనకు అవసరమయ్యే అభ్యాసాలకు సరిపడా ఉండాలి అని చెప్తున్నారు. విద్యార్థుల్లో స్థాయి భేదాలకు అనుగుణమైన అవసరాలు తీర్చేందుకు తగినవై ఉండాలి. వాళ్ళ యొక్క స్థాయి ఉండాలి. వాళ్ళ యొక్క భేదాలకు ఏదైతే స్థాయి భేదాలు ఉంటాయి కదా దానికి అవసరమైనవి తీర్చే విధంగా ఉండాలి అని చెప్తున్నారు. సమస్యల క్రమం సరళత నుండి క్లిష్టత అనే సూత్రాన్ని పాటించాలి. ఎప్పుడైనా పిల్లలకి ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉండాలంటే ఫస్ట్ చిన్న లెక్కలు ప్రాబ్లమ్స్ అనేవి ఉండి దాని నుంచి కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేవి పెంచుకుంటూ ఉండాలి. ఈ సూత్రాన్ని ఇక్కడ అభ్యాసాల దగ్గర ఒక మంచి పాఠ్యపుస్తకం అనేది పాటించాలని చెప్తున్నారు. సమస్యలు, జవాబులు, ఇతర విషయాల్లో కానీ ఎటువంటి ముద్రణ లోపాలు ఉండనివ్వరాదు. సమస్యలు కానీ అంటే ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ యొక్క ఆన్సర్స్, కొన్నిసార్లు ఏంటంటే ఆన్సర్లు అనేవి ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు ఏంటంటే సమ్స్ కూడా ఏంటంటే కొన్ని మిస్టేక్స్ అనేవి ఉంటాయి. కొన్ని విషయాల్లో కూడా ముద్రణ లోపాలు ఉంటాయి. అటువంటివి ఉండకూడదు ఒక మంచి పాఠ్యపుస్తకానికి అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ కూర్పు. పుస్తకం కూర్పు అందంగా ఉండాలి. పుస్తకంలో ఉండే ప్రింటింగ్ అనేది ఎలా ఉండాలి అంటే చాలా నీట్గా ఉండాలి, అందంగా ఉండాలి, పిల్లలకి చూడంగానే నచ్చే విధంగా ఉండాలన్నమాట. పటాలు, పట్టికలు, అక్షరాలు, అంకెలు అన్నీ స్పష్టంగా ఉండేటట్లు ముద్రించాలి. ఈ ముద్రణ ప్రింటింగ్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కటి క్లారిటీగా ఉండాలి, అందంగా నీట్గా ఉండాలి అని చెప్తున్నారు. కవర్ పేజీ ఆకర్షణీయంగా ఉండాలి. ఫస్ట్ పిల్లలకి చూడంగానే టెక్స్ట్ బుక్ అనేది నచ్చాలి అంటే వాళ్ళు అట్రాక్ట్ చేసేది ఏంటిది, కవర్ పేజ్ అనమాట. కవర్ పేజ్ అనేది ఆకర్షణీయంగా ఉండాలన్నమాట. చిన్న తరగతులు వారికి పెద్ద అచ్చుల్లోనూ విషయాలు ముద్రించాలి. ఎందుకంటే చిన్న పిల్లలు కదా, వాళ్ళకి చిన్న లెటర్స్ ఉంటే వాళ్ళకి నచ్చదనమాట. వాళ్ళకి ఏంటంటే అట్రాక్షన్గా కొంచెం పెద్దగా ఉండాలి అని చెప్తున్నారు. అచ్చులకు ఉపయోగించే కాగితం తెల్లగా సరిపడే నాణ్యత ఉండాలి. అచ్చు ఏంటంటే వేసేటప్పుడు పిచ్చి పేపర్స్ కాకుండా మంచి నాణ్యమైన తెల్లగా ఉండే పేపర్లు ఉండాలి అని చెప్తున్నారు. ఈ విధంగా కూర్పు అనేది ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ సాధారణ విషయాలు. పుస్తకాల విషయాలు నిర్దేశిత పద్ధతిలో నిర్దేశిత కాలంలో చెప్పడానికి తగిన విధంగా ఉండాలి అంటున్నారు. అంటే విషయాలు నిర్దేశిత పద్ధతి, ఒక పద్ధతి ప్రకారం
ఆయా కాలాలు అనుసరించి చెప్పే విధంగా ఉండాలి అంటున్నారు. పుస్తకం ప్రారంభంలో ఉండే పీఠిక అంటే ముందు మాట ఉంటుంది కదా, ఆ ముఖమని. ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్కలా ఉంటుంది. కొన్ని చోట్ల పీఠిక ఉంటుంది, కొంత చోట్ల ముందు ముఖం ఉంటుంది. అంటే ముందు మాటని, ఆ ముఖమని అలా ఉంటుంది కదా, అనేది ఆ పుస్తక పరిధి, ప్రయోజనాలు సూటిగా సరిగ్గా వ్యక్తపరిచేలాగా ఉండాలి. అంటే ఆ పుస్తకం గురించి చెప్పటానికి ముందు మాట ఇవన్నీ కూడా యూజ్ అవ్వాలి అని చెప్తున్నారు. ప్రతి అధ్యయనం చివర కీలక భావనలు పేర్కోవాలి. ప్రతి అధ్యయనంలో ఏం చేయాలి, కీలక భావనలు ఏవైతే పాయింట్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ పాయింట్స్, వాటి గురించి చెప్పాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఉపయోగించిన భాష అది అయిపోయింది కదండి. ముద్రణలో తప్పులుంటే సవరణలో సూచిక పుస్తకంలో ఉండాలి. ముద్రణలో తప్పులుంటే సవరణలో సూచిక పుస్తకం ఇంకోటి ఉంటుంది కదా, దాంట్లో ఇది ప్రాబ్లం, ఇది తప్పు పడింది అని చెప్పాలన్నమాట. పుస్తకంలో ఉపయోగించిన సాంకేతిక పదాలు, గుర్తులు, సూత్రాలు అన్నిటికీ ఒకే చోట పట్టిక రూపంలో ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఒక దగ్గర పట్టిక రూపంలో ఇస్తే పిల్లలు చదువుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట. పాఠ్యపుస్తకానికి మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే జాబితాలో 24 అంశాలు కలవు. సో ఈ జాబితాలో ఎన్ని అంశాలు ఉంటాయండి, 24 అంశాలు ఉంటాయని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇదండి ఇక్కడితో మంచి పాఠ్యపుస్తకానికి ఉండవలసిన లక్షణాల గురించి మనం చెప్పుకోవటం జరిగింది. నెక్స్ట్ మంచి సమస్య లక్షణాలు, అంటే సమస్యలు అంటే మ్యాథ్స్ కదా మనం చెప్పుకునేది. ఆ మ్యాథ్స్కి సంబంధించి మంచి ప్రాబ్లమ్స్ ఎలా ఉండాలి, సమస్యల రకాలు, వీటన్నిటి గురించి నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.